నమస్కారం. గృహంలో ధనపరమైన సమస్యలు అధిగమించటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి, రావాల్సిన ధనం సకాలంలో రావటానికి, అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి ఇంటి యజమాని ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునే సమయంలో దీపారాధన చేశాక అష్టలక్ష్మి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఈ అష్టలక్ష్మి మంత్రం పఠించినట్లయితే అష్టలక్ష్ముల అనుగ్రహం ఏకకాలంలో కలిగి ధనపరమైన అన్ని ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది. ఆ శక్తివంతమైన అష్టలక్ష్మి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం హ్రీం అష్టలక్ష్మ్యై దారిద్ర్య వినాశిని సర్వసుఖ సమృద్ధిం దేహి దేహి హ్రీం ఓం నమః. దీన్ని అష్టలక్ష్మి మంత్రం అంటారు. ఇంటి యజమాని రోజు 21 సార్లు చదువుకుంటే ఏకకాలంలో అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగి గృహంలో ధనం స్థిరంగా నిలబడుతుంది, ఖర్చులు తగ్గుతాయి. అలాగే స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, ఇంట్లో ధనం స్థిరంగా ఉండాలన్నా పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం నవధాన్యాల పరిహారం. ఎప్పుడైనా సరే గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ 100 గ్రాముల నవధాన్యాలు తీసుకొని ఆ నవధాన్యాలు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి సింహద్వారానికి లోపలి వైపు వేలాడదీయాలి. నవధాన్యాల మూట ఈ విధంగా వేలాడదీస్తే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల ధనం ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. అలాగే రోజు సాయంకాలం పూట గుమ్మం ముందు ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే కూడా ధనం స్థిరంగా ఇంట్లో ఉంటుంది. స్థిరలక్ష్మి అనుగ్రహం కలిగి ఖర్చులు తగ్గుతాయి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఇంటి గుమ్మం ముందు 4 ముఖాలున్నటువంటి దీపపు సెమ్మెలో, అంటే చతుర్ముఖ దీపపు సెమ్మెలో దీపాన్ని వెలిగించాలి. చతుర్ముఖ దీపపు సెమ్మెలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ₹1 నాణెము లేదా రాగి నాణెము ఆ చతుర్ముఖ దీపంలో ఉంచాలి. రోజు సాయంకాలం ఈ దీపం పెడుతూ ఉంటే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారము శుక్రహోరల్లో ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించడం ద్వారా కూడా ఇంట్లో డబ్బు స్థిరంగా నిలబడుతుంది. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరలు ఉంటాయి. ఈ శుక్రహోరలు ఉన్న సమయంలో ఒక గాజు పాత్ర తీసుకొని ఆ గాజు పాత్రలో రాళ్ల ఉప్పు పోసి దానిలో ఒక పసుపు కొమ్ము ఉంచి ఆ గాజు పాత్రను మీ వంటగదిలో ఉంచాలి. మొదటి శుక్రహోరలో అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఈ విధంగా చేయాలి. ఆ తర్వాత మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో ఇంకొక గాజు పాత్ర తీసుకొని అదే విధంగా చేయాలి. మళ్ళీ రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో మూడో శుక్రహోరలో కూడా ఇంకొక గాజు పాత్ర తీసుకొని ఉప్పు పోసి అందులో పసుపు కొమ్ము వేసి వంటగదిలో ఉంచాలి. ఇలా శుక్రవారం శుక్రహోరల్లో 3 గాజు పాత్రలు, ఆ 3 గాజు పాత్రల్లో రాళ్ళ ఉప్పు, ఆ రాళ్ళ ఉప్పు మీద పసుపు కొమ్ము ఉంచి ఆ 3 గాజు పాత్రలు వంటగదిలో ఉంచిన తర్వాత శనివారం రోజు ఉదయం స్నానం చేసి ఆ గాజు పాత్రల్లో ఉన్నటువంటి రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ము ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇది శుక్రవారం శుక్రహోరల్లో పాటించేటటువంటి ఉప్పు పసుపు కొమ్ము పరిహారం. ఈ పరిహారం చేస్తే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఖర్చులు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే రోజు కూడా సూర్య భగవానుడికి ఇంటి యజమాని బెల్లం ముక్క కలిపిన నీటితో అర్ఘ్యమిస్తూ ఉంటే కూడా ధనం అనేది ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. అలాగే వెండి లేదా రాగి లేదా ఇత్తడి లోహంతో చేసినటువంటి పిరమిడ్ను ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు కాబట్టి ఏదైనా లోహంతో చేసినటువంటి తాబేలు బొమ్మను ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించడం ద్వారా గృహంలో ధనం అనేటటువంటిది స్థిరంగా నిలబడుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అష్టలక్ష్ముల అనుగ్రహం ఒకేసారి కలిగి అష్టలక్ష్ముల అనుగ్రహం వల్ల ధనపరమైనటువంటి అన్ని సమస్యలు అధిగమించటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి, అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన ధనం సకాలంలో రావటానికి ప్రతిరోజు ఇంటి యజమాని పూజా మందిరంలో దీపారాధన చేశాక
21 సార్లు జపించవలసిన అష్టలక్ష్మి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం హ్రీం అష్టలక్ష్మ్యై దారిద్ర్య వినాశిని సర్వసుఖ సమృద్ధిం దేహి దేహి హ్రీం ఓం నమః. మంత్రం చదవండి. అష్టలక్ష్ముల అనుగ్రహానికి ఏకకాలంలో పాత్రులవ్వండి. ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. ధనపరమైన సమస్యలన్నీ అధిగమించండి. స్వస్తి.